ఆ ప్రాణం పోయినా కూడా వృషభ రాశి వారు జనవరి 18, 19, 20 తేదీల్లో ఈ ఒక్క వస్తువుని పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడాల్సిన వీడియో. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారిని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు అనేవి మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. అలానే వృషభ రాశి వారి జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ నిర్ణయాల విషయంలో మాత్రం వృషభ రాశి వారికి బాగా కలిసొచ్చే అంశం కనిపిస్తుంది. అయితే కొన్ని నూతన పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిచయాలు మీకు హాని కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కూడా వృషభ రాశి వారి స్థితి అనేది మాసంలో చాలా అనుకూలంగా కనిపిస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా అనుకూలమైన విజయం అనేది ఉంది. అయితే వృషభ రాశి వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వస్తువుని అయితే అస్సలు ఇంటి నుండి బయటకు ఇవ్వకండి. ఈ వస్తువును కనుక మీరు బయటకి ఇచ్చినట్లయితే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మీ ఇంటిలో ఉన్నటువంటి ధనం అంతా కూడా ఈ వస్తువును బయటకు ఇచ్చినప్పటి నుండి కూడా మంచినీరు వల్లే బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఆ వస్తువు ఏంటో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో వృషభ రాశి వారికి అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలానే వ్యాపార పరంగా ఏవైనా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీల గురించి ఈ సమయంలో మీరు కొంచెం గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాన్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని మీ వ్యాపార ప్రదేశాలకు నష్టం కలిగించడం లేదా మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు అనుకున్న ప్రకారం మీరు ఏవైతే టార్గెట్లు పెట్టుకున్నారో వాటిని పూర్తి చేస్తారు. అలానే విద్య పరంగా దినదిన అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా మెరుగుగా ముందుకు సాగుతాయి. అలానే విద్యార్థులకి ఈ సమయంలో కొన్ని నూతన పరిచయాలు కూడా జరుగుతాయి. ఈ పరిచయాలు మీ జీవితాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాయి. వీటి వల్ల మీరు ఎంతో లబ్ధి పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్య పరంగా కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. ముఖ్యంగా అలర్జీలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి మరింత ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం మీరు తగిన శ్రద్ధ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆరోగ్య పరంగా తరచూ కూడా చెకప్లు చేయించుకోవడం, ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది. ఉద్యోగ పరంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేసినా కూడా ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. అలానే ఉద్యోగ మార్పులు కానీ లేదా ట్రాన్స్ఫర్లు ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా కూడా మీరు రాసేటువంటి పరీక్షలు కానీ లేదా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అనుకున్న విధంగా ఫలితాన్ని అయితే ఇస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి కెరియర్ విషయంలో కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కెరియర్ పరంగా సెటిల్ అయ్యే వాళ్ళు కష్టాలు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. ఈ కష్టాల సమయంలో మీరు మిమ్మల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెనకడుగు వేసినట్లయితే మీకు వచ్చేటువంటి అద్భుతమైన అవకాశాలు మీరే చేతులారా వదులుకున్నట్టు
అయితే అవుతుంది. ప్రేమ విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి, మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే ప్రేమికుల మధ్య ఇతర వ్యక్తులు రావడం కూడా మీ మధ్య వివాదాలు ఏర్పాటు చేయడం కానీ దూరాన్ని పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఇతర వ్యక్తుల జోక్యాన్ని అయితే తగ్గించడం మంచిది. అయితే ముఖ్యంగా 18, 19, 20 ఈ 3 తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువును మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి. ఆ వస్తువుని కనుక మీరు ఇంటి నుండి బయటకి ఇచ్చినట్టయితే ఏవీ లేదు, మీ ఇంట్లో ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో దానంతటినీ కూడా మీరే ఇంటి నుండి బయటకు పంపినట్టు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు ఈ వస్తువులు అయితే బయటకు ఇవ్వకండి. మొదటిగా సుగంధభరితమైన వస్తువులు అంటే ఎవరికైనా పర్ఫ్యూమ్లు గిఫ్ట్గా ఇవ్వడం, లేకపోతే సుగంధం అంటే మన ఇంట్లో వాడేటువంటి యాలక్కాయలు, లవంగాలు ఇటువంటి వస్తువులు కూడా సుగంధానికి మనం ప్రతీకగా చెప్పుకుంటాం. ఈ వస్తువులు మాత్రం అస్సలు బయటకు ఇవ్వకండి. సుగంధం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. మీరు కనుక పొరపాటున తెలియక ఈ వస్తువులు కనుక బయటకు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మిని మీరే చేతులారా బయటకు పంపినట్టు అవుతుంది. అలానే ఆవు, దూడ ఉన్నటువంటి బొమ్మను కూడా మీరు ఎవ్వరికీ ఈ సమయంలో ఇవ్వకూడదు. చాలామంది యాత్రలకు వెళ్ళి అటువంటి బొమ్మలు తెచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు. అటువంటివి కూడా మీరు అస్సలు ఈ 3 రోజుల్లో ఇవ్వకండి. తర్వాత ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలానే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఇంట్లో ధనాన్ని కూడా బయటకు ఇవ్వకూడదు. అంటే ఎప్పుడు ధనం నిల్వ ఉంచుకునేటువంటి లాకర్లు మొదలైన వాటి నుండి ధనాన్ని ఆ 3 రోజుల్లో బయటకు అయితే తీయకండి. ముందుగానే కొంత మొత్తాన్ని బయటకు తీసుకొని మీ ఖర్చులకు బయట పెట్టుకోవడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం బాగా కలిసి రాబోతుంది. రాజకీయ విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. చెయ్యని తప్పులకి కొన్ని నిందలు కూడా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంతానం వల్ల శుభవార్తలు అయితే వింటారు. సంతానం కారణంగా పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అలానే జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలున్నా అవన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. తోబుట్టువులతోని అలానే కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో కూడా ఆనందమైన సమయాన్ని గడుపుతారు. ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. నూతన రంగాల్లోకి ప్రవేశించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. అలానే ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది. స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఖరీదైన బహుమతులు పొందుతారు. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. తీర్థయాత్రలు అనేవి సమయంలో ఎక్కువగా చేస్తారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.